హలో చుచ్చా, వెల్కమ్ బ్యాక్ టు నా ఇష్టం ఛానల్. ముందుగా ఈ వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ మా. ఈ రోజు అయితే ఎం పాకెట్ పొక్కలు చాలా ఉన్నాయి. ఆ పొక్కలన్నీ మూసేందుకు మనం స్విగ్గీ అవతారం ఎత్తిన ఆర్డర్ అయితే వచ్చేసింది. 31 రూపీస్ యాక్సెప్ట్ చేసేసిన. లొకేషన్ వెళ్ళి ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయలేదు. పాపం మేడం గారు పూజ గదిలో ఉన్నారేమో. తర్వాత వచ్చి ఆర్డర్ అనేది ఇచ్చారు. అంకుల్ గడు నైట్ అయిందో పొద్దునైందో తెలియదు, మొత్తం చీకటి ఉంది, ఇంకా లివ్వం కూడా ఇవ్వలేడు. ఇద్దరు మబ్బులు వచ్చి ఆర్డర్ అనేది కలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత ఇంకొక టిఫిన్ సెంటర్ పడ్డది, అక్కడికి వెళ్ళి ఆర్డర్ అనేది పిక్ చేసేసుకున్నాను. ఏమో బెల్ కొడదామా అంటే బెల్ లేదు, దాని గుద్దలు వెళ్ళిపెట్టడు అని. ఎందుకని డోర్ నాక్ చేసినా అయినా కూడా రావట్లేరు వాళ్ళు. ఒక 10 టైమ్స్ నాక్ చేసిన తర్వాత సరిగా అప్పుడు ఆర్డర్ అనేది డెలివరీ చేసా. దాని తర్వాత ఇంకొక రెస్టారెంట్ లో పడ్డది, అనేది పిక్ చేసుకున్నా. స్విగ్గీ మామ అయితే మన అర్థం చేసుకున్న ఆర్డర్లు అయితే కంటిన్యూ ఇస్తున్నారు. 398656 हेलमेट रख दो, हेलमेट अलाउड नहीं है। తర్వాత ఇంకొక ఆర్డర్ పడ్డది. తర్వాత మన మోహన్ బావుడు 15 నిమిషాల తర్వాత ఆర్డర్ తీసుకొచ్చింది కాక ఇంకా ఫుడ్ రెడీ కూడా కొట్టలేదు. ఈ ఆర్డర్ అయితే చాలా సేపటి తర్వాత డెలివరీ చేశాను. అంటే అయితే 10 రూపాయలు టిప్ ఇచ్చింది, ఆశ చాక్లెట్ కొనుక్కో అని. మిలిటరీ మమ్మ కెమెరా వేసిండు, కెమెరా ఆడ పెట్టకుండా నీకు గుద్దలా బుల్లెట్లు దింపుతున్నాడు. దగ్గర లొల్లి అని చెప్పి ఆ కెమెరా ఆడ పెట్టేసి సీదా డెలివరీకి వెళ్ళిపోయినా. రాజా టిఫిన్ లో ఇంకొక అయితే ఆర్డర్ పడ్డది, అది కూడా పికప్ చేసుకోని నేనైతే స్టార్ట్ అయిపోయినా ఇంటికి. ఇంటి దగ్గర డెలివరీ ఉంటే డెలివరీ చేసేసి నేనైతే ఇంటికి లంచ్ స్టార్ట్ అయిపోయినా. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక మళ్ళీ లాగిన్ చేసిన, మళ్ళీ ఆర్డర్ పడగానే నేను పికప్ చేసుకొని వెళ్ళిపోయినా. ఆంటీ ఫోన్ చేసి ఆకలి ఇస్తుంది తొందరరా అంటే తొందరగా వెళ్ళి డెలివరీ చేసా. నా ఇష్టం. డ్రాప్ లొకేషన్ వచ్చేసిన. అన్న ఫోన్ లో చాలా సీరియస్ ఉన్నారు. తర్వాత హాట్ కప్ కాఫీలో ఆర్డర్ అయితే పడ్డది, కప్ చేసేసుకొని తొందరగా కస్టమర్ లొకేషన్ కి వెళ్ళి డెలివరీ చేసేసి అక్కడ నుంచి డైరెక్ట్ గా మళ్ళీ మనకి బొల్లారంకి అయితే మళ్ళీ ఆర్డర్ పడ్డది. క్యాష్ తీసుకొస్తా అని వేయండు, అటేండు ఇంకా రాలేడు. నేనే ఫోన్ పే చేస్తా, ఇక బ్రో లేట్ అయిపోతుందని నేనే చేంజ్ ఫోన్ పే చేసేసి నేనైతే బ్యాక్ టు హోమ్ అయితే వచ్చేసా. ఇక్కడ లొకేషన్ దగ్గరకు వచ్చినాక లొకేషన్ తప్పు పెట్టారు. పాపం మా అంకుల్ బాత్రూమ్ లో ఉన్నాడేమో, టవల్ కట్టుకుని దన్నా నేను 10 సార్లు డోర్ కొట్టగానే వచ్చేసిండు. లోపైతే కుక్ ఉంది, ఒకసారి బయటకు వచ్చి పట్టిందంటే లాస్ట్ ఆర్డర్ పిజ్జా అయితే పడ్డది. అయితే డెలివరీ చేసేసి నేనైతే ఇంటికి వెళ్ళిపోయినా. ఈ రోజు ఎర్నింగ్ వచ్చేసి 1600 మామ. దాంట్లో 300 పెట్రోల్ తీసి 1300 సేవింగ్.